నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. బ్రేకింగ్ న్యూస్. చెరువు కట్ట మరమ్మత్తు పనుల కోసం చెరువులో నీటి కాలువ తీసి బయటకు వదిలేసిన కాంట్రాక్టర్. చెరువులో నీరు లేకపోవడంతో భారీగా చనిపోయిన చేపలు. కులవృత్తిని నమ్ముకొని జీవించే తమకు న్యాయం చేయాలని మత్స్య కార్మికుల డిమాండ్. హన్మకొండ జిల్లా సాయంపేట మండలంలోని పెద్దకోడెపాక గ్రామ శివారులోని గుడి చెరువు కట్టమారెమ్మ పనుల కోసం కాంట్రాక్టర్ చెరువులో నీటిని ఖాళీ చేయడంతో చేపలు మృత్యువాత పడ్డాయని గుత్తేదారులైన పల్లెబోయిన సురేష్, ఏదుల రాజశేఖర్, జయశంకర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో గుడి చెరువు కట్టమరమ్మత్తు పేరుతో చెరువులో నీటిని కాంట్రాక్టర్ ఖాళీ చేయడంతో 10 లక్షల నష్టం వాటిల్లిందని చేపల చెరువు గుత్తేదారు పల్లెబోయిన సురేష్ పార్ట్నర్స్ ఏదుల రాజశేఖర్, జయశంకర్లు వాపోయారు. 2021 జూన్ నెలలో పెద్దకోడెపాక జోగంపల్లి మత్స్యశాఖ గుడి చెరువు 4,02,000 టెండర్ పట్టామని, జూలై నెలలో 5,20,000 విలువ గల చేప పిల్లలను పోసామని తెలిపారు. ఈ చెరువుకు 2 సంవత్సరాలుగా ప్రాజెక్టు ఏడని కాలువ నుంచి నీళ్లు వచ్చేవని తెలిపారు. సాంపేట మండలం పెద్దకోడపాక గ్రామ శివారులోని గుడి చెరువులో నా పేరు జయశంకర్. సాంపేట మండలం పెద్దకోడపాక గ్రామం గుడి చెరువు కట్ట మరమ్మతుల కోసం చెరువులోని నీరాన్ని బయటకు పంపించి మరమ్మతు పనులు చేస్తున్నారు. ఈ గుడి చెరువు మేము 2 సంవత్సరాలు కాంట్రాక్ట్ లీజుకు తీసుకున్నాము. లీజు ఖర్చు 4,02,000 రూపాయలు, చేపల ఖర్చు 5,80,000 రూపాయలు ఖర్చు చేశాము. ఇప్పటికి మేము 1 సంవత్సరం అయినా కూడా ఇంకా చేపలు ఇందులో పడలేదు. నీళ్ళని బయటకు పంపడం వల్ల చేపలన్నీ చనిపోతున్నాయి. ఈ సమస్యపై మాకు పెద్ద మనుషులు ఎటువంటి పరిష్కారం లేదు. గవర్నమెంట్ మాకు ఎటువంటి ఇంకా సహాయం అందజేయలేదు. ఈ కట్ట కాంట్రాక్టర్ మాకు తెలియకుండానే అన్ని పనులు మాకు చెప్పకుండానే మమ్మల్ని బెదిరించుకుంటూ పనులు చేయించుకుంటున్నాడు. చెరువుకు కాలువ కొట్టి చెరువు నీళ్ళని బయటికి పంపించారు. ఆ కట్టగొట్టడం వల్ల చేపలు కూడా అందులో నుండి బయటికి వెళ్ళిపోయాయి. కాండ చూడండి, చెరువు అంతా ఎండిపోయి చేపలు ఎక్కడికి చనిపోయి ఉన్నాయి బయట.